రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. పార్టీ సంస్థాగత అంశాలపైనే రాష్ట్రానికి రాహుల్ వచ్చారని చెప్పారు చామల, అద్దంకి, బల్మూరి. రాహుల్ గాంధీపై చిల్లర మల్లర విమర్శలు చేస్తే చూస్తూ కూర్చోబోమన్నారు. బండి సంజయ్ బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని సూచించారు చామల. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే మూటలు తీసుకునే వెళ్లేవాళ్లా అని ప్రశ్నించారు అద్దంకి. బీఆర్ఎస్ లా నీచ సంస్కృతి కాంగ్రెస్ కు లేదన్నారు బల్మూరి. కేటీఆర్ గారు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. మన 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోసుకున్నాం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా మీ టైంలో మీ నాయన ముఖ్యమంత్రిగా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నట్టుగా అందరూ దోచుకుంటారు. దోచుకొని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు అదే భ్రమల బతుకుతున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి డీసీసీ అధ్యక్షులు అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చిరు వాళ్ళతో దిశానిర్దేశం చేయడానికి. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5గురు తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5గురే దోసుకుంది. ఈ 5గురే ఆ పార్టీకి అన్ని. మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మా పార్టీలో అందరూ నాయకులే. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చింది. అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇట్లాంటి ట్రైనింగ్ క్యాంపులు, ఇట్లా జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ ఇవ్వాలి, జిల్లా అధ్యక్షులకు సంస్థాగతంగా ఏదో చేయాలని. మనకేమైనా మన కుటుంబ పాలన తప్ప మనకి ఏ పాలన అవసరం లేదు. 1000 కోట్ల కోసం వచ్చిండని, ఏటీఎం గా మార్చిండని, తెలంగాణను 6 గ్యారెంటీలు ఇస్తలేడని ఈ చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్న విషయం ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా బీఆర్ఎస్ ట్రాప్ లో పడకుర్రి. వాళ్ళు 1000 కోట్లు అంటారు, నువ్వు 1000 కోట్లు అంటున్నావు. వాళ్ళు ఈ పాలన ఏదో అంటారు, నువ్వు అంటున్నావు. ఈ డ్రామా బంద్ చేసి ఆ డ్రామారావు మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామో ప్లాన్ చేయమని గతం నుంచి చెప్తున్నా. రోజు పేపర్ల టీవీలో ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి సబ్జెక్టు కంటెంట్ పట్టించుకోకుండా పక్క పార్టీతోడు మాట్లాడిన కంటెంట్ నువ్వు డ్రైవ్ చేయడం చాలా తప్పని చెప్తున్నా బండి సంజయ్ గారు. మూటల కొరకు వచ్చిందా రాహుల్ గాంధీ అని ప్రశ్నిస్తున్న కేటీఆర్, బండి సంజయ్ తెలంగాణలో జిల్లా అధ్యక్షుల యొక్క సమావేశంలో మాటిచ్చిపోవడానికి వచ్చిండు. మీలాగా మూటలు మోసే కల్చర్ కాదు. ఇలా మూటలు కట్టుకున్నారు కదా. బీజేపీ పార్టీ ఫండ్ 1,00,000 కోట్ల పైనే, ఒక 10,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్, 90,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, చందాల రూపంలో సేకరించింది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ చూస్తే 800 కోట్ల పైచిలకు ఎలక్ట్రోల్ బాండ్స్, 10,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించింది. కాంగ్రెస్ పార్టీ చూడండి, 145 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, 250-300 కోట్ల రూపాయలు ఉంటే అవి కూడా ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయడం. కేసీఆర్ ఢిల్లీకి పోతాడు, కేటీఆర్ ఢిల్లీకి పోతాడు, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి పోతారు. మీరు మూటలు పట్టుకొని పోతారా ఢిల్లీకి? మూటలు పట్టుకుపోవడానికి ఢిల్లీకి పోతారా? లేదంటే మీ మోదీ, అమిత్ షా వీళ్ళంతా హైదరాబాద్కు వస్తుంటారు. మీరు మూటలు ఇవ్వడానికే పోతారా, కలుస్తారా? కనీసం సిగ్గుండాలి చెప్పడానికి ఇట్లాంటి మాటలు. కేటీఆర్ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందుల లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది మీరు, మీ కుటుంబం. అందరూ కూడా మీ లెక్కనే అదే రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారు, అదే రకంగా పరిపాలిస్తారని భావిస్తున్నావు. నీ లెక్క అందరూ వసూలు రాజాలు ఉండరు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రాకముందు మీ పార్టీ అకౌంట్ పరిస్థితి ఏందో, ఈ రోజున్న పరిస్థితి ఏందో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున్న మీ ఆస్తుల విలువలన్నీ ఈ రోజు ఏ రకంగా అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారో, మీ ఆస్తుల పెంచిన తీరును చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిగ్గు శరం లేకుండా రాహుల్ గాంధీ గారిది త్యాగాల కుటుంబం, మీది రాజభోగాలు, రాక్షసత్వంతో, అవినీతి పోతోటి ఏదైతే దాచుకొని దోచుకున్న సొమ్ముని ఈరోజు చూపించుకుని రాజభోగాలు అనుభవిస్తుంది మీరు. నిజంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అవసరమైతే రాహుల్ గాంధీ గారి కుటుంబం కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 1000 కోట్లన్న జమ చేసి పంపించే ఒక శక్తి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఉందని చెప్పి వారు మాట్లాడినారు. సిగ్గు శరం లేకుండా దాన్ని వక్రీకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎల్ఓపి లీడర్ మన రాష్ట్రానికి వస్తే దాన్ని ఏదైతే స్వాగతించాల్సింది పోయి సిగ్గు లేకుండా నీ నీచపు బుద్ధిని నువ్వు చూపిస్తున్నావు.